ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, a gum specialist. సో అందరూ 2 times బ్రష్ చేసుకోవాలి అని చెప్తా ఉంటారు. సో ఆ బ్రషింగ్ ఎలా చేసుకోవాలి, ఐడియల్గా ఎలా చేసుకుంటే మనకి పంటి సమస్యలు రాకుండా ఉంటాయి అనేది నేను ఇవాళ వివరంగా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, చిన్నపిల్లల్లో ఎలా చేసుకోవాలని చెప్తాను. చిన్నపిల్లల్లో మనము రైస్ గ్రెయిన్ అంత పేస్ట్ మాత్రమే పెట్టాలి. సో పెద్దవాళ్ళల్లో అయినా చిన్నపిల్లల్లో అయినా ఆ పేస్ట్ పెట్టేటప్పుడు ఆ పేస్ట్ అనేది ఆ బ్రిజిల్స్ లోపలికి అనేది పెట్టాలన్నమాట. సో బయట ఇట్లా మనం యాడ్స్లో చూసినప్పుడు ఇట్లా పొయ్యటం కాదండి, ఆ పెట్టిన లిటిల్ పేస్ట్ని ఇట్లా బ్రిజిల్స్ లోపలికని పెట్టాలి. సో దట్ ఏంటి అంటే దానివల్ల పళ్ళన్నిటికీ ఆ మెడికేటెడ్ పేస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఒకసారి పేస్ట్ బ్రష్ మీద పెట్టిన తర్వాత ముందు ఆ పేస్ట్ని అనేది పళ్ళకన్నింటికి స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత పిల్లల్లో సర్క్యులేటరీ మోషన్, ఇంకా చిన్న పిల్లల్లో అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మోషన్. సో ఈ 2 మోషన్స్ చేస్తూ పళ్ళు సర్ఫేసెస్ అన్నీ కవర్ చేయాలి. సో పళ్ళు సర్ఫేసెస్ అన్నీ కవర్ చేయాలంటే ఒక సిస్టమిక్ మేనర్, అంటే ఒక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావటము, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావటము, తర్వాత ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి రావటము, తర్వాత లోపల సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి రావటము. అలా చేయటం వల్ల ఎక్కడా ఫుడ్ లాడ్జ్మెంట్ అవ్వకుండా ఉంటుంది, దానివల్ల పన్ను అనేది పుచ్చకుండా ఉంటుందన్నమాట. సో కిడ్స్లో ఇది సింపుల్గా, ఎందుకు అంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకున్న డెంటిషన్ తక్కువ, సో ఎరప్ట్ అవుతాయి, తర్వాత ఊడిపోయే పళ్ళు ఊడిపోతూ ఉంటాయి కాబట్టి సో దే షుడ్ యూజ్ దాట్ టెక్నిక్. సో మన పెద్దవాళ్ళకు వచ్చేసి మోడిఫైడ్ బాస్ టెక్నిక్ ఈజ్ ద ఐడియల్ టెక్నిక్ ఫర్ ద బ్రషింగ్ అనమాట. టూత్ పేస్ట్ సైజ్ విషయానికి వస్తే మనం వచ్చేసి ఒక గ్రీన్ పీస్ అంత సైజ్ పేస్టే యూస్ చేయాలి. నేను ఇందాక చెప్పినట్టు ఆ గ్రీన్ పీస్ సైజ్ అంత పేస్ట్ని కూడా పేస్ట్ అనేది బ్రష్కి లోపలగా పెట్టించాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ థింగ్ వీ షుడ్ అప్లై ద పేస్ట్ టు ద ఆల్ ద టూత్. డోంట్ స్టార్ట్ బ్రషింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ ద పేస్ట్. అప్పుడు ఎటువైపు అయితే ఫస్ట్ బ్రష్ స్టార్ట్ చేస్తామో ఆ మెడికేటెడ్ అంతా అదే టైపు అదే సైడ్ అంతా అవుతుంది. లాస్ట్ టూత్కి వచ్చేకల్లా అసలు ఆ పేస్ట్ ఒక పవర్ అనేది ఉండదు అనమాట. ఫస్ట్ మనం పేస్ట్ అప్లై చేసి జనరల్గా హెల్దీగా ఉండే డెంటిషన్ వాళ్ళు వెంటనే బ్రష్ చేయొచ్చు. కానీ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు, కొద్దిగా గమ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదు అంటే ఫ్రీక్వెంట్గా క్యావిటీస్ ఫామ్ అయ్యేవాళ్ళు, వాళ్ళకి తగ్గ స్పెసిఫిక్ టూత్పేస్ట్ని తీసుకొని, అంటే క్యావిటీ వచ్చేవాళ్ళు యాంటీ క్యావిటీ టూత్పేస్ట్, బ్లీడింగ్ అయ్యేవాళ్ళు యాంటీ బ్లాక్ టూత్పేస్ట్, సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు ఆ సెన్సిటివిటీని తగ్గే టూత్పేస్ట్ తీసుకొని ముందు పళ్ళకన్నిటికీ అప్లై చేసిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్, అంటే ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకొక సైడ్ టూత్ మొత్తం బ్రష్ చేసి ఎండ్ చేయాలన్నమాట. అప్పుడు ఏ టూత్ అనేది మనకి మిస్ అవ్వకుండా ఉంటుంది. సో మోడిఫైడ్ బాస్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇప్పుడు మన బ్రష్ ఒక 3 పళ్ళ వరకు క్లీన్ చేయగలదండి, 3 tooth వరకు క్లీన్ చేయగలదు. సో ఈ 3 పళ్ళకి ఇట్లా పెట్టి సర్క్యులేటరీ మోషన్లో ఇట్లా రొటేట్ చేసిన తర్వాత 45 degreesలో బ్రిజిల్స్ పెట్టి తర్వాత స్లైడ్ స్వీపింగ్ మోషన్ ఇచ్చేసి అప్పర్ పళ్ళు లోవర్కి పుష్ చేయాలన్నమాట. అలా స్వీప్ చేసి పుష్ చేయటం వల్ల పంటికి మధ్యలో ఉన్న ఫుడ్ లాడ్జ్మెంట్ కూడా క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మోడిఫైడ్ బాస్ టెక్నిక్లో సో అంతా సర్క్యులేటరీ మోషన్లో క్లియర్ చేయటం, అంతా అప్ సైడ్ లో సైడ్ అన్ని సర్క్యులేటరీ మోషన్ అయిపోయిన తర్వాత సో ఇంటర్డెంటల్గా 45 degreesలో మనం యాంగిల్ చేసేసి స్వైపింగ్ మోషన్ ఇచ్చేసి కిందకి పుష్ చేయాలన్నమాట. అప్పుడు ఇంటర్డెంటల్గా ఉన్నది పోతుంది. ఈ 3 tooth తర్వాత నెక్స్ట్ 3 tooth అగైన్ సేమ్ ఫాలో, తర్వాత లోవర్ టూత్ చేయాలన్నమాట. సేమ్ ఇలా యాంగిలేషన్ పెట్టేసి ఇలా. సో దీనికి అప్పర్ దానికి డౌన్వర్డ్ మూవ్మెంట్ ఇస్తే లోవర్ దానికి అప్వర్డ్ మూవ్మెంట్ ఇవ్వాలి. సేమ్ థింగ్ ఇన్నర్ సైడ్ కూడా.
ఇన్నర్ సైడ్ కూడా సేమ్ చేసుకుంటూ పోవాలి. ఈ లోవర్ యాంటీరియర్కి వచ్చేసి అప్ సైడ్ మూమెంట్ ఇస్తే అప్పర్ యాంటీరియర్కి వచ్చేసి డౌన్ సైడ్ మూమెంట్ ఇవ్వాలి. అలా చేసిన తర్వాత మీరు కనుక క్లూజల్ సర్ఫేసెస్ అంతా కూడా సర్క్యులేటరీ మోషన్ చేసి తర్వాత 45 degrees యాంగులేషన్లో బ్రష్ పెట్టేసి ఆ ఇంటర్డెంటల్గా ఉన్నదంతా క్లియర్ చేయటం వల్ల 90% ఆఫ్ టూత్ ఇన్ఫెక్షన్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇంకా దీంతో పాటు అడ్జాయింట్గా ఏం చేయాలి అంటే టంగ్ క్లీనింగ్ చేసుకోవాలి, తర్వాత వామ్ వాటర్ గార్గిలింగ్ చేసుకోవాలి. సో ఇంటర్డెంటల్ ఎయిడ్స్ లైక్ ఇంటర్డెంటల్ బ్రషెస్, ఇంటర్డెంటల్ ఫ్లాస్, ఈఫ్ రిక్వైర్డ్ వాటర్ ఫ్లాస్ అనేది యూస్ చేయాలి. స్పెషల్గా ఎవరైతే ఫుల్ మౌత్ బ్రిడ్జెస్కి వెళ్తారు, ఇంప్లాంట్స్కి వెళ్తారు, వాళ్ళు ఇంటర్డెంటల్ బ్రషెస్తో పాటు వాటర్ ఫ్లాస్ యూస్ చేయటం వల్ల వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని గురించి అంటే ఎట్లాంటి టూత్ వాళ్ళు ఎలా మెయింటైన్ చేయాలని ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ఆక్సిడెంటల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.